విదేశాలపై దాడి చేస్తే దేశంలో ప్రజల నుంచి మద్దతు పెరగాలి. కానీ అనూహ్యంగా ట్రంప్కు మాత్రం తగ్గింది. ఆయన అమెరికన్లు అసహ్యించుకుంటున్నారు. మరోవైపు ట్రంప్ ఒత్తిడి మేరకు ఇజ్రాయెల్, ఇరాన్ కాల్పుల విరమణ పాటించాయి. అయితే ఈ సీజ్ ఫైర్ ఎన్నాళ్లుంటుంది? పశ్చిమాసియా మళ్లీ భగ్గుమంటుందా? ఇరాన్ అణు కేంద్రాలపై జరిపిన దాడుల విషయంలో మీడియాలో వస్తోన్న కథనాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా జరిపిన దాడులతో ఇరాన్ అణు కేంద్రాలు ధ్వంసం కాలేదని తేలింది. ఇదంతా ఫేక్ న్యూస్ అంటూ మీడియాపై ట్రంప్ చిందులు తొక్కారు. CNN, న్యూయార్క్ టైమ్స్ తో కలిసి చరిత్రలో అత్యంత విజయవంతమైన సైనిక దాడులలో ఒకదానిని కించపరచడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇరాన్లోని అణు కేంద్రాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని ఆయన చెప్పుకొచ్చారు. And the fake news, like CNN in particular, they're trying to say, well, I agree that it was destroyed, but maybe not that destroyed. You know what they're doing? They're really hurting great pilots that put their lives in the line. CNN is scum, and so is MSDNC. They're all, and frankly, the networks aren't much better. It's all fake news, but they should not have done that. Those pilots hit their targets. Those targets were obliterated, and the pilots should be given credit. They're not after the pilots, they're after me. They want to try and demean. Rebuild its nuclear program? Iran will never rebuild its nuclear. From there? Absolutely not. That place is under rock. That place is demolished. The B-2 pilots did their job. They did it better than anybody could even imagine. They hit. అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ కు చెందిన డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ రహస్య అంచనాల్లో అమెరికా దాడులు ఇరాన్ అణు కార్యక్రమాన్ని తాత్కాలికంగానే ప్రభావితం చేసినట్లు కథనాలు వెలువడ్డాయి. శుద్ధి చేసిన యురేనియం నిల్వలు, సెంట్రిఫ్యూజ్లు ధ్వంసం కాలేదని, కొన్ని కేంద్రాలను మూసివేసినప్పటికీ పూర్తిగా నాశనం చేయలేకపోయాయి. దాడులకు ముందు, దాడులకు తర్వాత ఇరాన్ అణు కేంద్రాల్లో ఏమాత్రం మార్పు లేదని గుర్తించారు. 12 రోజుల పాటు జరిగిన యుద్ధంలో ఇరాన్, ఇజ్రాయెల్ కు భారీ నష్టమే జరిగింది. ఇరాన్లో 865 మంది మరణించారు. వీరిలో 215 మంది సైనికులు కాగా మిగతా వారు సాధారణ పౌరులు. 3396 మంది గాయపడ్డారు. 14 మంది అణుశాస్త్రవేత్తలు మరణించారు. అణు కేంద్రాలు, రక్షణ వ్యవస్థలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఇజ్రాయెల్లో 24 మంది మరణించగా దాదాపు 600 మంది గాయపడ్డారు. కొన్ని నగరాల్లో మౌలిక వసతులు దెబ్బతినగా భారీగా ఆస్తి నష్టం సంభవించింది. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ తో పోలిస్తే ఇరాన్ కు ఎక్కువ నష్టం జరిగింది. ఇజ్రాయెల్ తక్షణ లక్ష్యాలు సాధించినా భవిష్యత్తులో మరింత ప్రమాదం ఎదుర్కొనే ఛాన్స్ ఉంది. ఈ యుద్ధం విరమణ పశ్చిమాసియాలో శాశ్వత శాంతి నెలకొనే ఛాన్స్ లేదు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య విభేదాలు అలాగే ఉన్నాయి. అమెరికా జోక్యం వల్ల యుద్ధం త్వరగా ముగిసినా ప్రాంతీయ రాజకీయాల్లో అమెరికా పాత్రపై కొత్త ప్రశ్నలు తలెత్తాయి. ఇరాన్ అణు కార్యక్రమం పునర్నిర్మాణం చేయనుంది. ఇరాన్ తో అంత ఈజీ కాదని తేలిపోయింది. In light of that news, I have a message directly from the president, and I quote, "Based on the fact that there's a substantial chance of negotiations that may or may not take place with Iran in the near future, I will make my decision whether or not to go within the next 2 weeks." పశ్చిమాసియాలో ఇంతకు ముందులా అమెరికా, రష్యా ప్రభావం చూపలేకపోతున్నాయి. రష్యా తన ప్రభావాన్ని కోల్పోయింది. ఇరాన్ సహా ఒక్కో దేశం రష్యాకు దూరమవుతోంది. చిరకాల మిత్రదేశమైన సిరియాతో సంబంధాలు తెగిపోవడం, లెబనాన్కు చెందిన హెజ్బొల్లాతో అనుబంధం బలహీనపడటం వంటి పరిణామాలు రష్యా స్థాయిని దిగజార్చాయి. ఇరాన్పై ఇజ్రాయెల్ ప్రారంభించిన దాడులకు మద్దతుగా రంగంలోకి అమెరికా దిగినప్పుడు ఇరాన్కు మద్దతుగా రష్యా రాలేకపోయింది. ఉక్రెయిన్తో యుద్ధం విషయంలో రష్యాకు డ్రోన్లను, వాటిని తయారు చేయడానికి కావలసిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించింది. ఆ డ్రోన్లు ఎంతగానో రష్యాకు ఉపయోగపడ్డాయి. కానీ ఇజ్రాయెల్లో ఎక్కువ మంది రష్యన్ మాట్లాడేవారు ఉన్నారన్న ఉద్దేశంతో ఈ యుద్ధంలో ఆ దేశం తటస్థంగా ఉండిపోయింది. ఇక స్వదేశంలో ట్రంప్ కు ఆమోదం తగ్గుతోంది. ఇరాన్ పై దాడి చేయడాన్ని 56% మంది వ్యతిరేకించినట్లు CNN సర్వేలో తేలింది. 44% మంది మాత్రమే ట్రంప్ కు మద్దతు తెలిపారు. డెమోక్రాట్లలో 88%, రిపబ్లికన్లలో 18% మంది ట్రంప్ చర్యను ఖండించారు. ట్రంప్ అప్రూవల్ రైటింగ్స్ సైతం భారీగా పడిపోయాయి. ట్రంప్ దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తున్నారని మెజారిటీ అమెరికన్లు భావిస్తున్నారు. దేశంలో ట్రంప్ అప్రూవల్ రేటింగ్స్ 41% పడిపోయాయి. జూన్ 21, 23 మధ్య రాయిటర్స్ జరిపిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది.
57% మంది ట్రంప్ అసలు అధ్యక్షునిగా పనికిరారు అన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. అణ్వాయుధ కార్యక్రమం ఉంది ఇరాన్కి. ఇరాన్ యురేనియం ని 60% దాకా శుద్ధి చేసింది. అది ఇంకో 30% దాకా శుద్ధి చేసి 90% గనక యురేనియం శుద్ధి చేస్తే గనక అది అణ్వాయుధాన్ని తయారు చేయగలదు. అది అణ్వాయుధాన్ని తయారు చేస్తే గనక అది ఇజ్రాయెల్కి ముప్పు, అటుపక్కన అమెరికాకు కూడా ఎప్పటికైనా ప్రమాదం అనే ఆలోచన మీద యుద్ధం వచ్చింది. ఇజ్రాయెల్ దాడి అనేది అందుకు జరిగింది. కానీ ఇప్పుడు ఇరాన్ అణ్వాయుధ స్థావరాల మీద అమెరికా దాడి చేసిన తర్వాత కూడా అమెరికా ఇంటెలిజెన్స్ వార్తల ప్రకారమే పూర్తిగా ధ్వంసం కాలేదని, అణ్వాయుధ కార్యక్రమం కేవలం కొద్ది నెలలు వెనక్కిపోయింది అంతే. ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమం మళ్ళీ అది కొద్ది నెలల్లోనే పుంజుకొని అణ్వాయుధ ప్రాసెసింగ్ యురేనియం శుద్ధి కానీ ఇది కంటిన్యూ చేయగలదనే వార్తలు వస్తున్నాయి. అంటే ఫెయిల్యూర్ అమెరికా దాడులు అది ఆపలేకపోయినాయి. పూర్తిగా ప్రాసెసింగ్ ఆపి అణ్వాయుధ కార్యక్రమాన్ని ధ్వంసం చేయలేకపోయింది. కొద్ది నెలల పాటు వెనక్కి వెళ్ళింది అనేది. బోన్ ఆఫ్ కంటెన్షన్ ఆ అణుశుద్ధి కార్యక్రమం అనేది శాంతియుత పర్పస్ కానీ మొదటి నుంచి ఇరాన్ చెబుతుంది. కాదు, అణ్వాయుధాన్ని తయారు చేస్తారని ఇజ్రాయెల్ అమెరికా చెబుతున్నాయి. అది అట్లాగే ఉంది. ఆ సమస్య మారలా. కాబట్టి ఏంటంటే ఈ సమస్య ఎప్పటికైనా బోన్ ఆఫ్ కంటెన్షన్. ఇరాన్ ఉనికి మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్కి పడని స్థితి. చాలా ఇరాన్తో పాటు ఉన్నటువంటి హౌతీ గెరిల్లాలు కానీ, లేకపోతే హెజ్బుల్లా కానీ, హమస్ కానీ, వీళ్ళంతా కూడా ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఎక్కుపెట్టి ఉండటం, ఎన్ని సమస్యలు తాత్కాలికంగా సద్దుమడిగినాయి. ఎక్కడికక్కడ ఎవరి అవసరాల దృష్ట్యా వాళ్ళు ఆగారు. ద ఎకనామిస్ట్ పోల్లో 54% మంది ట్రంప్ ను తిరస్కరించగా 41% మంది మాత్రమే ఆమోదించారు. ఇరాన్ పై ట్రంప్ వ్యవహారం సరిగ్గా లేదని 41% మంది అభిప్రాయపడగా 37% మంది సపోర్ట్ చేశారు. అంటే ట్రంప్ యుద్ధ తంత్రాలను సైతం ఎక్కువ మంది అమెరికన్లు ఆమోదించడం లేదని అర్థం. ప్యూ, హార్వర్డ్ క్యాంప్స్, NBC సర్వేల్లోనూ ఇదే విషయం వెల్లడైంది.